కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల అధికారాలపై గురిపెట్టారట టీడీపీ నేతలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఇప్పటికే మెజార్టీ సభ్యులను తమ వైపు తిప్పుకొని అవిశ్వాస తీర్మానాలు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఓ మున్సిపల్ కార్పొరేషన్లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కూటమిలో కలిసేందుకు వైసీపీ కార్పొరేటర్లు సై అంటున్నా టీడీపీ నేతలు మాత్రం నై అంటున్నారట. మాకు కార్పొరేషన్ పీఠము వద్దు, మీరు వద్దంటూ వారి ప్రతిపాదనలను తిప్పికొడుతున్నారట. ఇదేమి చిత్రమంటూ ముక్కును వేలేసుకుంటున్నారట ఆ పార్టీ అధిష్టాన పెద్దలు. ఇందుకీ ఎక్కడ ఈ పరిస్థితి, ఎందుకు వారిని తిరస్కరిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. మేం మీ సైడ్ వచ్చేస్తాం, పీఠాన్ని మీకిచ్చేస్తామంటూ వైసీపీ కార్పొరేటర్లు బ్రతిమాలుతున్నా వద్దే వద్దంటున్నారు విజయనగరం టీడీపీ నేతలు. దీంతో ఛాన్స్ ఉన్నా ఎందుకిలా అవకాశాలను చేజార్చుకుంటున్నారంటూ అక్కడి టీడీపీ నేతల తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు కూటమి పెద్దలు. ఏపీలో కూటమి అధికారంలో ఉన్న మెజారిటీ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు వైసీపీ గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో పలు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కూటమి ప్రభుత్వం పాగా వేసేందుకు స్కెచ్ వేస్తోందట. ఏపీలో చాలా చోట్ల సభ్యులను తమ వైపు తిప్పుకోవడం, అవిశ్వాస తీర్మానాలు, క్యాంపు రాజకీయాలతో కూటమి నేతలు బిజీగా ఉన్నా ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాలను చేజిక్కించుకునేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. కానీ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో భిన్నమైన పరిస్థితి కనబడుతోంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ ఓకే అంటే కండువాలు మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. కానీ అశోక్ గజపతిరాజు బంగ్లా నుండి ఎటువంటి సిగ్నల్ రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కొంత సానుకూలంగా ఉన్నా తండ్రి అశోక్ గజపతిరాజు మాత్రం ససేమేరా అంటున్నారట. అసలు అశోక్ గజపతిరాజు ఎందుకు అడ్డు చెబుతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 49 డివిజన్లలో విజయకేతనం ఎగరేసి ఎదురులేదు అనిపించింది వైసీపీ. కేవలం ఒకే ఒక స్థానాన్ని దక్కించుకుంది టీడీపీ. అయితే ఇప్పుడు టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలో ఉంది. పట్టణంలోని వైసీపీ నేతలపై కార్పొరేటర్లలో అసమ్మతి, అసంతృప్తి పెరుగుతోంది. వారి నియంతృత్వ పోకడలపై మండిపడుతున్నారట. వైసీపీ అధికారాన్ని కోల్పోయాక కార్పొరేటర్లను ఆ పార్టీ నేతలు పట్టించుకోవడం మానేశారంట. సొంత పనులు చక్కబెట్టుకోవడానికే వినియోగించుకుంటున్నారు. ఇది చాలా మంది కార్పొరేటర్లను మనస్తాపానికి గురిచేస్తోందట. ముఖ్యంగా నాయకులకు చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదు. కూటమి అధికారంలో ఉండడంతో కార్పొరేటర్లు ఏ పని చేసుకోలేకపోతున్నారట. వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదట. 11 నెలలుగా అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు వారు తెగ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే మెజారిటీ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు సన్నిహిత టీడీపీ నేతల ద్వారా మనసులో మాటను అశోక్ బంగ్లా వర్గాలకు చేరవేస్తున్నారు. కానీ అదేం వింతోగాని అట్నుంచి ఉలుకు పలుకు లేదట. 1కి 2 సార్లు రిమైండ్ చేస్తున్నా అదే తీరు. నిజానికి 25 మంది వరకు కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తే మేయర్ పీఠం ఆ పార్టీ కైవసమవుతుంది. కానీ అశోక్ బంగ్లా వర్గాలు ఎటూ తేల్చడం లేదట. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న మాటే గాని నగరపాలక సంస్థలో చిన్న పని కూడా చేయించుకోలేకపోతున్నామని ఇటు టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయట. అధికారంలో ఉండి ఈ కర్మ ఏంటని అంతర్గత సంభాషణల్లో నిట్టూర్చుతున్నారట. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వారే పరిపాలించాలని, మధ్యలో అధికారం లాక్కోవడం పద్ధతి కాదంటూ టీడీపీ శ్రేణులకు హితబోధ చేస్తున్నారట అశోక్ గజపతిరాజు. అలాగే అవినీతి మరకలేని వారిని మాత్రమే టీడీపీలో చేర్చుకోవాలంటూ ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు నూరిపోస్తున్నారట. అందుకే పార్టీలో చేరికల విషయంలోనూ ఎమ్మెల్యే అదితి ఆచితూచి అడుగులేస్తున్నారు. వాస్తవానికి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికైన మెజారిటీ కార్పొరేటర్లంతా మాజీ ఎమ్మెల్యే కోలగంట్ల వీరభద్రస్వామి ఫాలోవర్లే. గత ఎన్నికల్లో ఏరికోరి తన అనుచరులను మాత్రమే టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు కోలగట్ల.
వీరిలో చాలా మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నది టీడీపీ శ్రేణుల ఆరోపణ. కోలగట్ల అనుచరులని టీడీపీలోకి తీసుకోవడం అంటే తమని అవమానపరచడమేనంటూ కొంతమంది టీడీపీ సీనియర్ నేతలు కూడా అడ్డుపడుతున్నారట. ఈ విషయంలో అశోక్ గజపతిరాజు కూడా ససేమెరా అంటూ ఉండడంతో తండ్రి మాట కాదనలేక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో ఎమ్మెల్యే అదితి గజపతి ఉన్నారన్న టాక్ నడుస్తోంది.